రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ప్రజలకు ఏదో మార్పు జరుగుతుంది, విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పిర్రు. కానీ విద్యార్థులకు సుఖం లేదు, ప్రజలకు సుఖం లేదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరికి కూడా సుఖం లేదు. అయితే మీకు ప్రధానంగా ముచ్చట చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు నిన్న అమెరికా టూర్ పోయారు కదా, అది క్యాన్సిల్ అయింది. ఈ యొక్క డిసెంబర్ 3వ తారీఖు రోజున ఒక అనౌన్స్మెంట్ ఉంది సోదరులారా, గుర్తుపెట్టుకోండి. సీఎం మార్పు పైన ఒక అనౌన్స్మెంట్ ఉంది. అయితే దీని వెనకాల జరిగిన చర్చా కోణాలు చూసుకోవచ్చు. ఇటు ఫస్ట్గా రేవంత్ టార్గెట్ చేసింది ఇదే కొండా సురేఖ గారిని టార్గెట్ చేసిండు. ఆ తర్వాత భట్టి విక్రమార్ గారిని టార్గెట్ చేసిండు. ఆ తర్వాత సార్ గారు వెంకటరెడ్డి, ఈ యొక్క వెంకటరెడ్డి కోమటిరెడ్డిని కూడా సార్గా టార్గెట్ చేసిన వ్యవహారం కూడా మనకు తెలుస్తూ ఉంది. తర్వాత రాజగోపాల్ రెడ్డిని కూడా ఆయన టార్గెట్ చేశారు. తర్వాత సీఎం సాబ్ గారు డైరెక్ట్గా ఎవరి గురించి, ఈయన రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో నన్ను కాదని ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వైపు పోదాం, రేవంత్ రెడ్డి దించేద్దామని ఎవరైతే ప్లాన్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, మీరు బీఆర్ఎస్లో పోదామని ప్లాన్ చేస్తున్నారు కావచ్చు అని చెప్పేసి పండబెట్టి ఒక్కొక్కరని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వీళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా కొండా సుస్మిత గారిని కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు టార్గెట్ వేసిన కార్యక్రమాలు. నిన్న ఈయన ఏం చేసిండు, ఈ యొక్క సిఎల్పి మీటింగ్ పెట్టి ఆ సిఎల్పి మీటింగ్లో తిప్పి కొడితే 18 మంది ఎమ్మెల్యేలు రాలా. 18 మంది ఎమ్మెల్యేలు చక్కగా ఉంటే మిగతా వాళ్ళు ఎవరు రాలా. క్యాబినెట్ మంత్రివర్గం, ఈ 15 మంది మంత్రివర్గం కావచ్చు, రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లే కావచ్చు, ఎవరు కూడా రాలా. ఎందుకు రాలా? రేవంత్ రెడ్డి పనితీరుకి ఇట్లుంది, మీరు ఎవరు కూడా బాధపడకుండ్రి. ఈ యొక్క ఏదైతే డిసెంబర్ 3వ తారీఖు ఉందో ఈ 3వ తారీఖున అనౌన్స్మెంట్, ఇదే డిసెంబర్ 9వ తారీఖు రోజున ప్రమాణ స్వీకారం ఉండబోతుందని ఈయన టీపీసీసీ అయిన మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇదే ముచ్చట రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. తర్వాత ఏఐసీసీ చీఫ్ అయిన మీనాక్షి నటరాజన్ కూడా ఇదే చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్లో మీనాక్షి నటరాజన్ గారు ఈ యొక్క గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే, ఎవరికి రేవంత్ రెడ్డి తెలియకుండా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఈ యొక్క 119 నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తే రేవంత్ రెడ్డి అనేటోడు రాబోయే రోజుల్లో 10,000 మెజారిటీతోటి కూడా గెలిచే అవకాశం లేదు. ఇదే గ్రౌండ్ పరంగా చూసుకుంటే గ్రౌండ్లో కంప్లీట్గా రేవంత్ రెడ్డికి జీరో ఉంది. కార్యకర్తల తరఫున ఎటువంటి లాభం లేదు, ఏ ఒక్క ద్వారా లాభం లేదు. ఇప్పుడు మొన్న అదేవిధంగా కర్ణాటకలో మొదలు సీఎం ఉంటే అతనికి కూడా ఇదే విధంగా కుట్లాటలు, ఇదే విధంగా పరిపాలన చేత కాకపోవడం, కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులు అక్కడ కుప్ప కూలిపోతుందని చెప్పేసి ఆ విధమైన ప్రయత్నాలు చేస్తే అక్కడ ఒక సీఎంని మార్చేశారు. సో ఇక్కడ కూడా సీఎంని మార్చబోతున్నారు. ఇందులో మీకు వచ్చే డౌట్ ఏంటంటే సోదరులారా, అంటే మరి సీఎం ఎవరు? ఈ డిసెంబర్ 9వ తారీఖు రోజున కొత్త సీఎం, ఈ యొక్క కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసేది ఎవరనేది పెద్ద టాస్క్గా మారిపోయింది. అయితే ఇక్కడ ఎవరున్నారు? బలంగా చదువుకున్న వాళ్ళు, రాష్ట్రం మీద అవగాహన ఉన్నోళ్ళు అంటే వన్ అండ్ ఓన్లీ రాజగోపాల్ రెడ్డి మాత్రమే. ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి మాత్రమే సీఎంగా అర్హుడు అవుతాడు తప్ప ఇక్కడ ఎవరు అర్హుడు కాడు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, భట్టి విక్రమార్క అయినా, కాంగ్రెస్ పార్టీలో ఏ సీనియర్ నాయకులైనా వాళ్ళందరూ అన్ఫిట్, సీఎంగా చెప్పుకుంటే అన్ఫిట్. మరి ఇప్పుడు ఎవరిని సీఎం చేయబోతున్నా అంటే అర్హులు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒకటి కొండా సురేఖ గారు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు తెలుగుదేశం వైపు వచ్చినప్పుడు, తెలుగు రాష్ట్రాల వైపు వచ్చినప్పుడు హిందీని ట్రాన్స్లేట్ చేసి, ఇంగ్లీష్ని ట్రాన్స్లేట్ చేసి ఈ తెలంగాణ తెలుగు ప్రాంతాలకు వివరించింది ఓన్లీ కొండా సురేఖ గారే. ఈరోజు ఆవిడ గారు చేయాలనుకుంటే ఎన్నో చేయొచ్చు, కానీ రేవంత్ రెడ్డి అనవసరంగా హీరోయిన్ల పేరుతోటి ఆవిడ గారిని ఎక్కడ ఇరికించాడు. తర్వాత రకరకాలుగా మేడం గారిని మెంటల్ ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఆవిడ్ని మొత్తం మైనస్ చేసి పడేసిండు. రాజగోపాల్ రెడ్డి ఆశామాషి లీడర్ అయితే కాదు, ఆయన సీఎం అయ్యే క్యాండిడేట్. ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రంలో సీఎం అయ్యే క్యాండిడేట్. ఇవన్నీ చూస్తానే నాకు అనిపిస్తుంది, ఊరికో కేసీఆర్ పాపం ఆయన ఎక్కడ కూర్చున్నాడో ఏందో కానీ ఒక్కరి మాట తీయడయ్యా. ఏ ప్రెస్ మీట్లోకి వచ్చినా, ఏ ఇంటర్వ్యూలోకి వచ్చినా ఒక్కరి మాట తీయడు. కాంగ్రెస్ అట్లా ఉండి మన ప్రభుత్వం ఎట్లుందని చెప్పి మాట్లాడే వెళ్ళే వ్యక్తి ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నా కూడా కేసీఆర్ ఎవరిని ఎట్లా ఉంచాలో అలా ఎట్లా ఉంచిపోయిండు.
ఈరోజు అట్లా నడుస్తూ ఉన్నారు పార్టీ లైన్లో. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మితిమీరిపోయారు. కళ్ళు బైర్లు కమ్మిన ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి కూతలు కూసుకుంటూ పరిగెత్తులు తీసుకుంటూ ఆగమాగం అవుతూ ఉన్నారు.